అందుకని ఎట్లా ఏర్పడేటట్లుగా సాకారం చేస్తారో మరి మీరే మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మాకు సీమాంధ్ర రాష్ట్రాన్ని ప్రసాదించమని కోరుతా ఉన్నాము. శ్రీనివాస్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఒక సిద్ధాంతకర్తగా రాజకీయ విభాగంలో మరి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నేను ఒక 2 విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చి అవి కూడా కవర్ అయ్యేటట్టు, ఆయన స్వేచ్ఛగా మాట్లాడతారు కానీ ఒక 2 విషయాలు కవర్ అయ్యేటట్టు మాట్లాడమని కోఆర్డినేటర్గా నేను ఒక సూచన చేస్తున్నాను. అదేమిటంటే, సీమాంధ్రలో ఉండే రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమమే కేసీఆరే తెలంగాణ ఉద్యమం అని చెప్పి పర్యాయ పదంగా చూస్తున్నారు. ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా అన్నట్టు తెలంగాణ మీద ఈ రాష్ట్రాన్ని విడదీస్తున్నారని, కోస్తున్నారని, చీలుస్తున్నారని, ఇది ఒక పెద్ద వేర్పాటువాదం అని దుర్మార్గమైన పదజాలను ఉపయోగించి దూషిస్తున్నారు. కేసీఆర్ దిష్టి బొమ్మలు తగలబెట్టమే కాకుండా సింబాలిక్గా ఒక రాక్షసుడికి నాలుక తెరిచి రక్తాన్ని తాగుతున్నట్లుగా తలకి కొమ్ములు, నోట్లో కూరలు పెట్టి ఆ దిష్టి బొమ్మల్ని తగలబెట్టి చెప్పులతో కొట్టి ఒక రకమైన అమానుష్యమైనటువంటి, ఒక నాగరికమైనటువంటి పద్ధతిలో ఆ నాగరిక ప్రాంతం నిరసన తెలియజేస్తాం. అయితే నేను సూచన చేసే పాయింట్ ఏంటంటే, వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు కదా, మరి తెలంగాణ ఉద్యమం అంటే టీఆర్ఎస్ కేసీఆరేనా? వాళ్ళకి తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ ఉద్యమం ఎట్ట పుట్టి, ఎట్ట పెరిగి, ఏ ప్రజల ఆకాంక్షలోంచి, ఏ సిద్ధాంత చారిత్రక మూలాల్లోంచి వచ్చిందో, అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రజాస్వామిక ఆకాంక్ష, న్యాయమైన ఆకాంక్ష అనే దానికి ఈ చెదలు పడితే, ఆ న్యాయమైన ఆకాంక్ష కాస్త అడుగంటిపోయి చెదలే దీన్ని అక్కడ ప్రజాస్వామికవాదుల్ని తిని అడ్డం తిరిగితే అక్కడ సంఘీభావం తెలపడం కష్టం, అక్కడి నుంచి ఇక్కడ సంఘీభావం పొందడం కూడా కష్టం అవుతుంది కదా. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, వాళ్ళకి తెలిసేటట్లుగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు అనేది నేను కోరుతున్నాను. ఇంకొక విషయం, నాకు ఒక పెద్ద భయం పట్టుకుంది. ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం ప్రాణాలు అర్పించి జైళ్ళ పాలై అది చేసి ఇది చేసి తీరా స్వాతంత్రం సంపాదిస్తుంటే, అరే ఈ స్వతంత్ర దేశం కంటే బ్రిటిష్ వాడి పరిపాలన నయం అన్నట్టు వచ్చినాయి కామెంట్స్. రేపు తెలంగాణ కూడా అట్లా అవ్వబోతుందా? మాకే కావాలి. దయచేసి మీరు అడుగుదురు కానీ నేను తెలంగాణ వాళ్ళని చెప్పమని అడుగుతున్నాను. మాట్లాడదురు కానీ నేను చెబుతున్నది మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈ వాదనలో వాళ్ళ వాదనలు అంటున్నాను. సరే, ఓకే, లైట్గా తీసుకోండి. మా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తలేను. దయచేసి ఇక్కడ హాజరైన వాళ్ళకి నేను మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సమన్వయకర్తగా అక్కడ వాళ్ళు చేస్తున్న వాదనలకి ఇటు నుంచి ఆన్సర్ ఇవ్వటం అవసరం అని వాళ్ళ వాదనల్ని రిపోర్ట్ చేస్తున్నాను తప్ప ఆ వాదన నేను బలపరచట్లేదు. 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో తెలంగాణ కోసం కేసులు పెట్టించుకొని తన్నులు తిని రక్తాలు కారిన వాళ్ళం మేము. మా వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు అపార్థం చేసుకోవద్దని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ రిపోర్టింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దట్ పర్సన్స్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్ తెలంగాణ? ఇది ఇంటరాక్షన్ లేకుండా బాగుండదనే ఉద్దేశం చెప్తున్నాను. అపార్థం చేసుకోవద్దని మరొకసారి కోరుతున్నాను. నేను కంటిన్యూ చేస్తున్నది ఏంటంటే, ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న సమయంలో తెలంగాణ గురించి ఏ ఎమ్మెల్యే మాట్లాడినా అతని ఎమ్మెల్యేషిప్ రద్దు చేసేటట్లుగా స్పీకరు హుకుం జారీ చేస్తున్నాడు. మరొక వైపున తెలంగాణలో తెలంగాణ పేరెత్తితే ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి. అమరుడు కేజీ సత్యమూర్తి, అమరుడు వీరన్న, మేమందరం ఎదురీత తదితర ప్రజాస్వామిక ఉద్యమాలు, దళిత ఉద్యమాల్లో భాగస్వాములు అవుతూ దీన్ని కూడా ప్రమోట్ చేసేవాళ్ళంగా ఉన్నాం. ఎమ్మెల్యేలు నోరెత్తలేని పరిస్థితి అసెంబ్లీలో ఉంటే
నోరెత్తితే ప్రాణం తీసే పరిస్థితి బయట ఉంటే ఆ అమరవీరులు త్యాగం చేయకుండా తెలంగాణ ఉద్యమానికి పునాది పడలేదు. ఆ త్యాగాలతో పునాది వేసిన పునాది రాళ్లలో నాది కూడా ఉడతా భక్తిగా ఒక ఇసుక సిమెంట్ ఉంది. ఐ హ్యావ్ ఎ రైట్ టు డిస్కస్ ది డెమోక్రటిక్ ఫౌండేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఆదివాసీ 170 కోసం తుడుందెబ్బ పెట్టినటువంటి సంస్థ వీరన్న పెట్టాడు, మేము దాన్ని ప్రోత్సహించాం. నేను గిరిజనుడు కాదు. మహిళా ఉద్యమానికి సమన్యాయం కావాలి అని అంటే దాన్ని బలపరుస్తూ ముందుకు వచ్చాం. నేను ఆడ కాదు. నేను తెలంగాణలో పుట్టకపోయినా సీమాంధ్ర నుంచి సంఘీభావాన్ని మొబలైజ్ చేయడానికి వచ్చినప్పుడు నేను తెలంగాణ కాదు. వాట్ ఎమ్ ఐఎమ్ ఎ డెమోక్రాట్. ఈ డెమోక్రటిక్ కంటెంట్ లేకుండా మా తెలంగాణ సంగతి మీకెందుకు అయ్యానంటే ఈ మీటింగ్కి అర్థం లేదు. ఐ హ్యావ్ రైట్ టు డిస్కస్, ఐ హ్యావ్ రైట్ టు ఎక్స్చేంజ్, ఐ హ్యావ్ రైట్ టు ప్రొటెక్ట్ ద తెలంగాణ ఆఫ్ పీపుల్స్ తెలంగాణ. అది లేకపోతే తెలంగాణ మేము ఎందుకు బలపరచాలనేది సీమాంధ్ర నుంచి కూడా మేము మాట్లాడాల్సి ఉంటుంది. ఎస్ 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 ప్లీజ్ 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 మీ తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. నో 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 ఇప్పుడు ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చెప్పమని శ్రీనివాస్ గారి పేరు ఎత్తి నేను మాట్లాడాను. మాట్లాడతారు. మేమే చేసామని చెప్పట్లేదు పెద్ద ఆయన. మీరు మమ్మల్ని మాట్లాడొద్దు అంటే మాట్లాడే హక్కు ఉందని చెప్పడం కోసమే మాట్లాడుతున్నాను నేను. మరి ఈ సంస్థ వారు కొంచెం మాకు హెల్ప్ చేయాలి. సరే మీరే వచ్చి మాట్లాడండి, మేము ఆపేస్తాం దయచేసి. ఇప్పుడు ఈ తెలంగాణ రిసోర్స్ సెంటర్ వాళ్ళ హెల్ప్ అడుగుతున్నాను నేను. ఇది కొనసాగనీయకుండా అది అడ్డుపడుతూనే ఉంటే ఇట్లా మాట్లాడటం కష్టము. నా విజ్ఞప్తి ఏంటంటే నేను చెప్పిన అభిప్రాయాలు ఒకవేళ తప్పే ఉన్నా ఇది అయిన తర్వాత ఆ వ్యక్తులు దీన్ని విమర్శిస్తూ ఖండిస్తూ కూడా మాట్లాడవచ్చు. కానీ చెప్పనీయకుండా ఆటంకపరచడం మాత్రం మాటకు మాటకి ఎదురు తిరిగి అక్కడి నుంచి మాట్లాడితే ఇక సంభాషణ అవుతుంది. కానీ ఇక అది కాదు. దేర్ ఈజ్ స్కోప్ టు డిస్కస్ ది పాయింట్. సరే నేను ఒక 2 వాక్యాల్లో ఆ విషయం దృష్టికి తీసుకొచ్చి వదిలేస్తాను. ఇది మేము చూసుకుంటాం, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నా కూడా రియాక్షన్స్ వస్తున్నాయి కనుక అంత పోటీపడి మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఒక్క మాట చెప్పేసి వదిలేస్తా. అదేమిటంటే నేను 3 చారిత్రక దశలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు దశను ఆలోచించాలని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు దేశాన్ని 3 రేవు రాష్ట్రాల గురించి ఢిల్లీలో పరిపాలనా కేంద్రం పెట్టుకున్నారు. అప్పుడు నైజాం సంస్థానం బ్రిటిష్ వాళ్ళ పరోక్ష పెత్తనం కింద స్వతంత్రం కింద ఉంది. సర్కార్ జిల్లాలేమో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద ఉన్నాయి. ఇది స్వాతంత్రం రాకముందున్న దశ. రెండో దశ స్వాతంత్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాక కూడా తొలి దశలో కాంగ్రెస్ జాతీయ పార్టీ దాదాపు 1970 దాకా రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ పరిపాలించింది. ఎక్కడన్నా 1-2 రాష్ట్రాలు తమిళనాడు లాంటి చోట డిఎంకే లాంటి పార్టీలు వస్తే వచ్చిండొచ్చు. బేసిక్గా జరిగింది అది. కానీ 80 దశాబ్దం ఆ ప్రాంతాల్లో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద కొన్ని సామాజిక ఆధిపత్య వర్గాలు ప్రాంతీయ పార్టీలు నెలకొల్పి భారతదేశపు రాజకీయ చిత్రపటాన్ని మార్చిపడేసినాయి. నేనేమంటున్నానంటే స్వాతంత్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక మీద ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు అనే ఉనికిలో వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఈ భాషా రాష్ట్రాన్ని 1-2 రాష్ట్రాలకు విభజిస్తున్నప్పుడు ఈ ఉద్యమాన్ని నిర్మించిన రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కాకుండా, తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలు కాకుండా తెలంగాణ పేరు మీద ఒక పార్టీగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా కొనసాగుతాయా? లేక ఆనాటి జాతీయోద్యమం తాలూకు జాతీయ పార్టీలకు ఉన్న కాంగ్రెసో బీజేపీయో ఈ ఏర్పడిన కొత్త రాష్ట్రాలకు కూడా రాజకీయ పార్టీలుగా అధికారంలోకి వస్తాయా?
ఇప్పుడు జరుగుతున్న పరిణామం ప్రకారం తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం అయిపోతే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, లేదా బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుంది. ఇంకా వేరే ఎన్ని ఉద్యమ సంస్థలు, రిసోర్స్ సెంటరు, మూమెంట్ సెంటరు, సామాజిక తెలంగాణ మహాసభ, ఆ సభ, ఈ సభలన్నీ కేవలం ప్రజా సంఘాలు. ఈ ప్రజా సంఘాలు ఉంటాయి, కానీ జాతీయ పార్టీలను దాటి, ప్రాంతీయ పార్టీలను దాటి, ఉప ప్రాంతీయ పార్టీలుగా, లేదంటే ఒక తెలంగాణ అనేది ఒక చరిత్ర ఉన్న ప్రాంతీయంగా ఆ ప్రాంతాన్ని తాలూకు, ఆ ప్రాంతానికి ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించడానికి పనిచేసిన రాజకీయ పార్టీ ఆ తర్వాత పునర్నిర్మాణానికి కూడా కొనసాగుతుందా, లేకపోతే కాంగ్రెస్ చేతిలో 100 ఏళ్ల కాంగ్రెస్ మనల్ని బొందబెడుతుందా, మనల్ని కొత్త ఉద్యమం, కొత్త రాష్ట్రం సృష్టిస్తుందా అనేది ప్రశ్న. ఈ పరిణామం వచ్చినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు ఇదిగో ఈ రిసోర్స్ సెంటర్ లాంటి వాళ్ళు, సామాజిక తెలంగాణ మహాసభ లాంటి వాళ్ళు, తెలంగాణ పునర్నిర్మాణం అనేది తెలంగాణ కొత్త రాష్ట్రం అనేది కొత్త రాజకీయ శక్తుల ఆధ్వర్యంలో ఉండేటట్లుగా చూసుకోకపోతే భవిష్యత్తులో మనకి ఈ ప్రజా తెలంగాణ తాలూకు లక్ష్యాలు నెరవేరేమో అనేటువంటి ఒక భయం ఉంది. అందుకని మిత్రుడి ముందు నేను 2 ప్రశ్నలు లేదా 2 సమస్యలు ముందు పెట్టి మిగతా విషయాలు ఆయన జనరల్గా మాట్లాడవచ్చు, కానీ ఈ 2 అడ్రస్ చేయమని మాత్రం కోరుతున్నాను నేను. ఒకటి, అక్కడుండే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కేవలం ఒక రాజకీయ సంస్థకు మాత్రమే పరిమితం చేసి మాట్లాడుతున్నారు, అంతేనా? ఆ పరిధి దాటి ఇంకా ఉందా? ఉంటే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఒకటి. తదనంతర పరిణామం తెలంగాణకి ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ దృక్పథాలతో పునర్నిర్మాణం జరిగే దానికోసం ఎవరు బాధ్యత వహిస్తారనే దాని పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం ఏంటి అనేది నేను శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేస్తాను. మిత్రులారా, ఈ సమావేశం యొక్క చర్చనీయాంశము తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర సామాజిక న్యాయ దృక్పథం నుండి ఈ 3 ప్రాంతాలు, బహుశా 3 రాష్ట్రాలు ఏర్పడితే 3 రాష్ట్రాలపై ఆలోచన. అంటే ఇది చాలా ఆహ్వానించదగ్గ అంశం. అంటే ఈ రకమైన శీర్షిక పెట్టి 3 ప్రాంతాలకు నిర్దిష్టమైనటువంటి చారిత్రక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నాయని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో కాదు దేశంలో జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ సీమాంధ్ర, లేకుంటే సీమ తెలంగాణ ఆంధ్ర, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. కానీ 3 ప్రాంతాలు 3 నిర్దిష్టమైనటువంటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నటువంటి ఫస్ట్ గుర్తించాలి. తర్వాత ఏ రకంగా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందనే తర్వాత విషయం. అది పాయింట్ నెంబర్ 1. రెండవది, ఊస గారు రేజ్ చేసినటువంటి విషయం కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్నటువంటి చర్చ, అంటే డామినెంట్ డిస్కోర్స్ అనేది ఏదైతే అన్నామో, డామినెంట్ చర్చ ఏదైతుందో అది ప్రధానంగా జాగ్రఫికల్, భౌగోళికమైనటువంటి అంశానికి మాత్రమే పరిమితమైంది. అంటే కేసీఆర్ అప్పుడప్పుడు ఎస్సీని, తెలంగాణ వస్తే ఎస్సీ చీఫ్ మినిస్టర్ చేస్తామని అనొచ్చు, కానీ తెలంగాణ వెనక ఉన్నటువంటి ఆలోచన, ప్రజల అభీష్టము, అంటే దాదాపు 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యమంలో ఎన్నో రకాల సంస్థలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా సంస్థలు పనిచేశాయి. ముఖ్యంగా తెలంగాణ డిక్లరేషన్ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పరుస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత, హోమ్ మినిస్టర్ ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు, గ్రామానికి వ్యాపించినటువంటి ఉద్యమం. అంటే ఒక బలమైనటువంటి ప్రజా అభిష్టము మనకి గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇది ఒక భౌగోళికమైన తెలంగాణ కొరకు వచ్చినటువంటి ఉద్యమంగా చెప్పలేమ్మా, లేక ఒక పార్టీ యొక్క కృషి వల్లనే ఉద్యమం నిర్మింపబడిందని కూడా చెప్పలేము. అంటే ఇది ఎన్నో రకాలైనటువంటి రాజకీయ, సాంస్కృతిక, ప్రజా అభిష్టాల, సంఘాల, ఉద్యమాల యొక్క కలయిక వలన ఈరోజు తెలంగాణ ఉద్యమం, అట్లా రచయితలు, కళాకారులు, కవులు, విద్యార్థులు,
దాదాపు అన్ని రంగాలకు చెందినటువంటి ప్రజలు దీంట్లో ఉన్నారు. అది మనం గమనించాలంటే తెలంగాణ ఉద్యమం యొక్క స్ట్రెంగ్త్ అది. మూడో ప్రధానమైనటువంటి విషయం అంటే భవిష్యత్తు భారత రాజకీయాలకు, భారత సమాఖ్య వ్యవస్థకు ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఈ తెలంగాణ ఉద్యమం వేస్తుంది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క పరిమితులు ఏంటి? అంటే 56 తర్వాత ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఇంప్లిసిట్ అజంప్షన్ ఏంటి అంటే భాష ఆధారంగా చేసుకొని భారతదేశంలో భారత సమాఖ్య వ్యవస్థను నిర్మించవచ్చు అనేటువంటి దాన్ని కీలకంగా ప్రశ్నిస్తుంది. కనుక తెలంగాణ ఉద్యమం తెలంగాణతో ఆగిపోదు, మిగతా ప్రాంతాల్లో కూడా మిగతా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అభిష్టాలు ఉన్నాయి. ఎందుకంటే సామాజిక న్యాయానికి ఒక సామాజిక అంశమే కాదు, ప్రాదేశిక అంశం కూడా ఉంది. స్పేషియల్ డైమెన్షన్ టు జస్టిస్. ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని అణిచిపెట్టడం లేకుంటే డామినేట్ చేయడం అనేటువంటిది మనకు చాలా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో కనబడుతుంది. కనుకనే ఈ రకమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయటువంటి మనం గమనించాలి. కనుక తెలంగాణ ఉద్యమానికి ఆ రకమైనటువంటి గణనీయమైనటువంటి చారిత్రక ప్రత్యేకత ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సామాజిక న్యాయం అనే దానికి ఏదో పెద్ద సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సిన లేదు. మామూలుగానే ఉదారవాద దృక్పథం నుండి అంటే భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగ వ్యవస్థ ఉదారవాద ఆలోచనలపై లిబరల్ ఆలోచనలపైన ఆధారపడి ఉంది. కనుక లిబరల్ సిద్ధాంత ప్రక్రియలోనే, సిద్ధాంత చట్రంలోనే ఒకవేళ న్యాయాన్ని మనము నిర్వచించాలంటే న్యాయం అనేది ఫెయిర్నెస్, మినిమం డెఫినేషన్ ఆఫ్ జస్టిస్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు, అది తెలంగాణ వాళ్ళు, అదేవిధంగా రాయలసీమ వాళ్ళు, మేము ఫెయిర్గా ట్రీట్ చేయబడతలేము అని అంటున్నారు. అది బేసిక్ కారణం. దానిపైన విశ్లేషణ సంక్లిష్టమైనటువంటి విషయంలో అనుభవాలను ఆధారంగా చేసుకొని ఓకే జరుగుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రక్రియలను ఆధారం చేసుకొని ఏ విధంగా ఫెయిర్గా ట్రీట్ చేయబడడం లేదు, ఎవరు చేయడం లేదు, ఇవన్నీ విషయాలు వస్తాయి. నాలుగవ విషయం అంటే 1969లో వచ్చినటువంటి ఉద్యమానికి ఈనాడు అంటే 2000 నుండి 1995 నుండి అని అనుకోవచ్చు, వచ్చి 95-96 నుండి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం యొక్క తెలంగాణ అభిష్ట ఏదైతుందో, తెలంగాణ ఉద్యమం ఏదైతుందో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఆర్థిక నేపథ్యం ఉంది. ఇదే రాజకీయ ఆర్థిక అంటే మనం ఇంగ్లీష్లో పొలిటికల్ ఎకానమీ బ్యాక్గ్రౌండ్ అనేది అంటాము. ఇదే రాజకీయ ఆర్థిక పునాది నేపథ్యము ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో వస్తున్నటువంటి సమైక్యాంధ్ర ఉద్యమానికి కూడా ఉంది. అంటే ఈ రెండు ఉద్యమాలు ఒకే రాజకీయ ఆర్థిక నేపథ్యం చేత నిర్ణయింపబడ్డాయి ఏ విధంగా అనేది మనము విశ్లేషించుకోవాలి. ఐదో విషయం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పరిమితి అంటే ఈ పరిమితిని అధిగమించి ఆలోచన చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ అది చాలా వినబడినటువంటి వాయిస్. ఓకే, ఇట్స్ ఎ మీక్ వాయిస్. కానీ డామినెంట్ వాయిస్ ఏదైతుందో అది ఈ అంశాన్ని అడ్రస్ చేయడం లేదు. ఓకే, అదే అంశము జస్టిస్. తెలంగాణ అటువంటిది ఏ రకమైనటువంటి న్యాయం కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి రాజకీయ సామాజిక వ్యవస్థను నిర్మిస్తాము, ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ సామాజిక వ్యవస్థ కంటిన్యూ అయితే తెలంగాణ ఎందుకు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనిపై జరగాల్సినటువంటి చర్చ జరగలేదు. ఎంతసేపు టీవీల్లో కానివ్వండి, రకరకాల చర్చా వేదికలో జరిగేటువంటి చర్చ ఇప్పటికీ తెలంగాణ కావాలి ఎందుకు కావాలి అనేటువంటిది. కనుక ఈ అంశంపై నేను ప్రధానంగా నా దృష్టిని అంటే డామినెంట్ పర్స్పెక్టివ్ ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రెండు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంపై రెండు దృక్పథాలకు అవకాశం ఉంది. ఒకటి సింపుల్గా రాజకీయ అధికారము. ఇప్పుడు జాతీయ ఉద్యమాలు ఇంతకుముందు మిత్రులు జాతీయ ఉద్యమం గురించి మాట్లాడారు. జాతీయ ఉద్యమాలు కూడా రెండు రకాలైనటువంటి దృక్పథాలు ఉన్నాయి.
పొలిటికల్గా జాతీయ ఉద్యమాన్ని, స్వతంత్రాన్ని పొలిటికల్గా చూడడం. రెండవది ఒక సోషల్ క్వశ్చన్, ఒక సామాజిక దృక్పథం నుండి చూడడం అనేటువంటిది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కూడా 2 దృక్పథాలకు అవకాశం ఉంది. ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఒక జాగ్రఫికల్ తెలంగాణ ఏర్పడడం అనేటువంటి ఒక దృక్పథం. రెండవది జాగ్రఫికల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని ఏ సామాజిక స్ఫూర్తితో నింపుతాము అనేటువంటిది రెండో అంశం. తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి సామాజిక ఆధారం ఏదైతుందో, ఏ శక్తులు అయితే తెలంగాణను కోరుతూ ఉద్యమానికి వచ్చాయో, అది రైతులే కానివ్వండి, హ్యాండ్లూమ్ వీవర్సే కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, కళాకారులు కానివ్వండి, వీళ్ళందరూ 1995 తర్వాత ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ఎవరు తెచ్చారో మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక వ్యవస్థ మొత్తం ఏ విధంగా కొల్లగొట్టబడింది. ఆ క్షీణత ఎప్పుడో స్టార్ట్ అయింది. డిక్లైన్ ఆఫ్ విలేజ్ అనేది అంటాము. గ్రామీణ వ్యవస్థలు అంటే వ్యవసాయం కానివ్వండి, వృత్తులు, ముఖ్యంగా ఆర్టిజాన్స్ 1990 చివరి భాగంలో ఎన్ని వందల వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎన్ని వేల మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇది గ్రామీణ వ్యవస్థ, కవి గోరెట్టి వెంకన్న చెప్పినట్టుగా గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా క్షీణించింది అని, అది ప్రధానంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోరికకు ఉన్నటువంటి పునాది. దాన్ని విస్మరించినట్లయితే తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతానికి మధ్య తేడా ఏముండదు. అది మొట్టమొదటి పాయింట్. రెండో విషయం అంటే గ్రామీణ వ్యవస్థ కొల్లగొట్టబడము ఒక అంశం అయితే, గ్రామీణ వ్యవస్థలో వృత్తులు, వ్యవసాయ అనుబంధ వృత్తులు కొల్లగొట్టబడడం ఒక అంశమైనట్లయితే, ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చినటువంటి విశాలాంధ్ర లేకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొచ్చే ఇష్యూ ఒకటే, హైదరాబాద్ని డిసైడ్ చేయండి, మీరు తెలంగాణ తీసుకోండి, అంతే సింపుల్గా అంటున్నారు. అదేమీ కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ నిజంగానే తెలుగు జాతి ఒక గొప్ప జాతి అంటే హైదరాబాద్ ఇచ్చినా కూడా మేము కలిసి ఉంటాము, మేము విడిపోమని చెప్పాలి. ఆ విధంగా చెప్పడం లేదు ఎవరు, మీరు అడ్డండి. ఈ హైదరాబాదు అంత ప్రత్యేకతను ఎందుకు సంతరించుకుంది అంటే ఈ ఆర్థిక సంస్కరణలు ఏవైతున్నావు, నియో లిబరల్ రిఫార్మ్స్ ఏవైతున్నావు, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నా మొత్తం శక్తిని దారిపోసి నిద్రపోకుండా అని అనేవాడు, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అని. సో వాళ్ళని ఇన్ని రోజులు నిద్ర లేకుండా ఉండం మేమని 2004లో తీసేసారు. అదే వాళ్ళు చేస్తున్నాం మనకని తెలుసు. సో నిద్రపోకుండా హైదరాబాదు నగరాన్ని నేను నిర్మించాను. ఇంత మహానగరాన్ని నిర్మిస్తే ఇప్పుడు మీరు దాన్ని సపరేట్ చేస్తారా? ఒకటి. ఈ మధ్యకాలంలో మనకందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు, నా పిహెచ్డి స్టూడెంట్ వచ్చి, సార్ మీరు చంద్రబాబు నాయుడు విమర్శిస్తారు కానీ ఆయన మార్పు వచ్చింది సార్ అన్నాడు. అంటే ఏ మార్పు వచ్చింది అంటే, గ్రామాలకు పోయి రైతులకు అవి ఇస్తాను, చేనేత కార్మికులను మిల్లు తిరిగి పునరుద్ధరిస్తాను అని చెప్తున్నాడు, చాలా మార్పు వచ్చింది సార్. అది ఈ స్టేట్మెంటు తర్వాత నాకు అనిపించింది ఏమీ మార్పు రాలేదు. ఆయన ఏమంటున్నాడు, 5 లక్షల కోట్లు మాకు ఇవ్వండి, హైదరాబాద్ లాంటి నగరాన్ని మేము కోస్తాంధ్రాలో లేకుంటే రాయలసీమలో నిర్మించుకుంటాము. అంటే ఆయనలో పైసంతా 1% కూడా మార్పు రాలేదు. అంటే హైదరాబాద్ నగరము 1996 అంటే మనందరము చిన్నతనాన్ని నుండి ఓకే, థ్యాంక్ యూ. ఈ యాడెడ్ స్ట్రెంత్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. అది చాలా అంటే హైదరాబాద్ నగరము ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంగా అది డెవలప్ కావడమా విత్ ఇన్ కోట్స్ అనేది ప్రశ్నార్థకం. అంటే ఇటువంటి నగరం, ఓకే, మీరు యూరోప్ పోయినట్లయితే, ఈవెన్ ఒక మెట్రోపోలిస్ లైక్ ప్యారిస్ కానీ లండన్ కానీ ఏ పాయింట్ నుండి అయినా సిటీ సెంటర్కు మీరు 15 నిమిషాల్లో రావచ్చు. హైదరాబాద్లో ఇక్కడ నుండి నా కాలేజీకి పోవాలంటే ఈజీగా 1 అవర్, మినిమం 1 అవర్, నేను 1.5 అవర్ ముందు బయలుదేరాలన్నట్టు. అంటే అన్సస్టైనబుల్, అన్మేనేజబుల్ హైదరాబాద్.
1970లో 80లో అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఈ విధంగా లేదు. ఇట్స్ ఎ లివబుల్ లవబుల్ సిటీ. ఈరోజు హైదరాబాద్ ఆ విధంగా ఉందా? ఛాన్స్ ఇచ్చినట్లయితే నేను పోయి మా ఊర్లో పల్లెటూరులో ఉంటాను, హైదరాబాద్లో ఉండను. అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఈ ప్రశ్నలు వేయడం లేదు. అంటే సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళు ఈ ప్రశ్నలు వేయాలి. ఇటువంటి నగరాన్న మనం కోరుకునేది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇటువంటి నగరాన్నే కోస్తాలో కూడా లేకుంటే సమైక్యాంధ్రాలు కూడా నిర్మిస్తాను అంటున్నాడు. అంటే ఈ ఆలోచన వెనుక ఉన్నటువంటి ఆ మెంటల్ ఫ్రేమ్ ఏంటి? అంటే ఇది డెవలప్మెంట్ అంటున్నాడు, డెవలప్మెంటాలిటీ. అతను దానికి స్టిక్ అయిపోయాడు. మీరు విజన్ 2020 తర్వాత ఆయన ఒక పుస్తకం రాశాడు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్? ఫోటో. ఆయన 7th నిన్న ఇద్దరు కలిసి ఒక పుస్తకం రాశారు. తెలుగులో మనసులో మాట అని వచ్చింది, ఇంగ్లీష్లో. ఆ పుస్తకంలో ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నాడు అన్నట్టు. ఇక్కడనే కాదు, మీరు చాలా